కాబట్టి ఈ అంతఃకరణాన్ని 4 విధాలుగా చెప్పాలి. అంతఃకరణ అంటే మనసు అని చెప్పుకోవచ్చు మనం. ఈ మనసులో ఉండేటువంటి భావాల్ని బట్టి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అది మన అందరికీ తెలిసిన విషయమే ఇది. కాకపోతే సృష్టి మూలం గురించి చదువుకున్నా కాబట్టి ఇదే చదువుకోవాలి మనం. మనందరికీ తెలుసు మన మనసులో ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే మన ఇంద్రియాలు పనిచేస్తుంటది. ఎవరిపైన మనకి ఒక వాత్సల్యం ఏర్పడింది అనుకోండి, దానికి అనుగుణంగా మన చేతులు కూడా వాత్సల్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి అన్నమాట. అదేవిధంగా మన మాటలు కానీ, తమాషా చూడండి మరి, మాటలు కానీ అన్నీ కూడా ఆ వాత్సల్యానికి తగినట్లుగా ప్రవర్తిస్తాయి. ఆ మరుక్షణము మీకు ఒకవేళ ఆగ్రహం ఏర్పడింది అనుకోండి, ఏ చెయ్యి అయితే దగ్గరికి తీసుకునిందో అదే చేతితో మీరు కొడతారు. అంటే ఎవరు చెప్తున్నారండి చేతితో కొట్టాలి అనే విషయము? అంటే అంతఃకరణం చెప్తున్నారు అనమాట. చిన్నప్పుడు 10వ క్లాసు అయిపోగానే వెంటనే టైప్ రైటింగ్, ఆ రోజుల్లో, ఇప్పుడు ఎవరు టైప్ రైటింగ్ ప్రత్యేకంగా నేర్చుకోవడం లేదు. టైప్ రైటింగ్ పోయేవాళ్ళం. 10వ తరగతి సెలవుల్లో 2 నెలలు 3 నెలల సెలవులు ఉంటే ఆ సెలవుల్లో పేపర్లు పట్టుకొని టైప్ రైటింగ్ పోయి నేర్చుకునేవాళ్ళం. ఫస్ట్ చేరిన రోజు చాలా కష్టంగా అనిపించేది. వాడు ఏదో ఒకటి ఇస్తాడు, ABCDF అని కొట్టడం, ఏదో కొడుతూ ఉంటాం మనం. కొన్ని రోజులు అయిన తర్వాత వాడు పుస్తకం లాగా ఒకటి ఇస్తాడు. ఆ పుస్తకం చూసి మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ పుస్తకం అలా ఎదురుగా ఉంటుంది. అంటే మనం ఇంద్రియాలు ఎంత వేగంగా మనస్సు అంటే ఇంద్రియాలన్నీ కూడా ఎంత కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి అనే విషయం ఈ మనసు ద్వారానే అవి కంట్రోల్ అవుతాయి. అక్కడ మనం ఒక పుస్తకం పెడతాడు, పెట్టి కొట్టమంటాడు, అక్కడ మనం చూస్తూ ఉంటాం, అంటే కంటితో చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ ఏమి ఉన్నది అనేది మనసు గ్రహించి దాన్ని మన చేతుల్లోకి పంపిస్తుంది సిగ్నల్స్. వెంటనే మన చేతులు దానికి అనుగుణంగా టైప్ చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ పడుతూ ఉంటుంది అనుగుణంగా. తర్వాత చాలా ఆశ్చర్యం వేసేది మనకి. అంటే దాన్ని మనం ఎంత వేగంగా గ్రహించామో అంత వేగంగా ఇక్కడ మనం దాన్ని టైప్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యమైన విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా మనసు అనేది ఇంద్రియాలన్నిటినీ కూడా తన యొక్క ఒక సంబంధాన్ని కలిగి ఇంద్రియాన్ని పురిగొల్పుతుంది అన్నమాట. కాబట్టి ఈ అంతఃకరణం అనేది 4 విధాలుగా చెప్పండి: చేతనము, అహంకారము, సంకల్పము, అధ్యవసాయము. కాబట్టి ఇవన్నీ కూడా ఇవి లేకపోతే ఏది పనిచేయదు అనమాట. కాబట్టి వీటన్నిటికీ అధిష్టానమైనటువంటి దేవతలు ఎవరు? క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, అదేవిధంగా రుద్రుడు, చంద్రుడు, బ్రహ్మ అని చెప్పబడింది. క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? క్షేత్రం తెలిసిన వాడని అర్థం అండి. ఎవరి తెలిసిన వాడు క్షేత్రం అంటే, ఉదాహరణకి ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యవసాయదారుడికి తెలుస్తుంది ఏమిటి, భూమి ఎలా ఉంది అంటే, ఆ పొలం యొక్క భూమి ఎలా ఉన్నది, ఈ దీంట్లో ఏది తక్కువ ఉన్నది. మామూలుగా ఫర్టిలైజర్ అంటుంటాం, అంటే వ్యవసాయానికి వేసినటువంటి ఎరువులు అన్నమాట. ఏ ఎరువు తక్కువ పడింది, ఏ ఎరువు ఎక్కువ పడింది అని తెలుసుకొని తర్వాత ఆ భూమికి అనుగుణంగా ఏ పంట బాగా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసేటువంటి క్షేత్రజ్ఞుడు. అంటే తెలిసినది. కాబట్టి ఈ మనసు కూడా దానికి, మన మనసు కూడా, మన జీవి కూడా క్షేత్రజ్ఞుడే అన్నమాట. అందుకే క్షేత్రజ్ఞుడు చెప్పబడింది. అంటే మన మనసు కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనస్సు అనేది మొత్తము మన ఇంద్రియాలన్నిటినీ కూడా తన అధీనంలో ఉంచుకుంటుందన్నమాట. కాబట్టి మనసుని మనం అధీనంలో పెట్టుకుంటే మన ఇంద్రియాలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అవి కూడా అయింది. అందుకే దొంగతనం చేయాలనుకున్నారనుకోండి, మనసు ఏదో వస్తువు బాగుంది తీసే అని చెప్తూ ఉంటుంది. కానీ మనసును అనుకరించి పోయారనుకోండి, తప్పకుండా మీరు దొంగతనం చేస్తారు. ఆ సమయంలో మనసుని మళ్ళీ అధీనంలో తెచ్చుకోవాలన్నమాట. అది ఎలా ఏమిటి అనేది మీరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడనమాట. అర్జునుడు అంటుంటారు, ఈ మనసుని ఎలా మనం అధీనంలోకి తెచ్చుకోవాలి, చాలా కష్టమైన పని కదా. ఎందుకంటే మనసును అధీనంలో తెచ్చుకునేది చాలా కష్టమైన పని అండి. ఎవరికైనా సరే, ఎంతటి యోగులు అయినా కూడా అప్పుడప్పుడు గతి తప్పుతూ ఉంటుంది. చూసాం మనం పురాణాల్లో, ఎంతో మంది పాప ఋషులు ఎంతో తపస్సు చేసి ఏదో కొన్ని బలహీనమైనటువంటి క్షణాల్లో తన తపోబలంతా పోగొట్టుకొని నానా అవస్థలు పడ్డవాడిని ఎంతో మంది చూసాను, చదువుకున్నాం మనం. చూస్తా అంటే మన కళ్ళతో చూడలేదు, తెలుసుకున్నాం. ఎందుకంటే మనసు మళ్ళా తీసుకురావాలంటే అదే చెప్తారు, గాలిలో పెట్టినటువంటి దీపం లాంటిది అనమాట. అది అటు ఇటు ఇటు అటు పోతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి మనం? ప్రతిసారి అటు గాలి దీపం ఇలా
పక్కకి గాలి వల్ల అటు ఇటు దాన్ని మనం సరిగ్గా స్టడీ చేయాలన్నమాట. దానికి తగినట్లుగా కొన్ని మార్గాలు చెప్పబడింది అనమాట. మనసుని ఎలా అధీనంలో పెట్టుకోవాలి, అవన్నీ చేస్తూ ఉంటే మనసు అధీనంలో ఉంటుంది. అది మనల్ని సన్మార్గంలో పంపుతూ ఉంటుంది. ఏదంటే అది వాగకుండా చేస్తుంది. ఇది ఈ విధంగా అనమాట. కాబట్టి సరే, అక్కడి నుంచి మనం ఇంద్రియాలన్నిటిని కూడా ఇవి కంట్రోల్ చేసుకున్నాం. ఆ తరువాత ఏ విధంగా ఆకాశానికి పుట్టు కారణమైన గుణం అంటూ ఒకటి లేదు, కానీ దానిలో తనదైన శబ్దం ఒకటే గుణం ఉన్నది. ఆ తర్వాత వాయువుకు స్పర్శము, ఆకాశం జన్మించింది కాబట్టి దానికి శబ్దము 2 గుణాలు ఏర్పడింది, వాయువుకి 2 గుణాలు ఏర్పడింది. ఇక్కడ చెప్తున్నారు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి ఏర్పడింది అది? ఆకాశానికి పుట్టు కాను గుణం అంటూ ఒకటి లేదు, కాకపోతే దానిలో తనదైన శబ్దం ఒకటి ఉన్నదన్నమాట. ఆకాశం నుంచి పుట్టినటువంటి వాయువు కాబట్టి వాయువుకు ఉండేటువంటి స్పర్శ అది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటిది అనమాట. అది కాకుండా దానికి శబ్దము కూడా ఏర్పడింది. ఆ విధంగా 2 గుణాలు ఏర్పడింది. మరి తేజస్సు ఎక్కడి నుంచి ఏర్పడింది? అది వాయువు నుంచి ఏర్పడింది. కాబట్టి ఆకాశ వాయువులకు ఉండేటువంటి 2 గుణాలు అంటే ఏమిటి? శబ్దము, స్పర్శ, 2 కలిసి దీనికి ఉన్నటువంటి రూపము 3 రూపాలు అనమాట. అంటే ఉదాహరణకి ఇక అర్థం చేసుకోవాలంటే ఒకటి నుంచి ఒకటి జన్మించింది. ఉదాహరణకి మనం జన్మించామండి పిల్లలకి, అంటే మనకి స్వతహాగా ఉండేటువంటి కొన్ని లక్షణాలు వాళ్ళలో ఉంటాయండి. అది ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. మనం అనుకుంటాం కానీ తల్లిదండ్రుల యొక్క జీన్ అంటుంటాం కదా, అది ఏర్పడుతుంటుంది పిల్లవాడిలో. కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ అవి స్వతసిద్ధంగా వచ్చినటువంటివి అన్నమాట. అంటే పిల్లవాడు మీ తల్లిదండ్రుల నుంచి వస్తాడు కాబట్టి అతనికి ఏర్పడుతుంది. అది కాకుండా కొన్ని లక్షణాలు అతను ఉండేటువంటి ప్రదేశాలు కానీ, లేదు అతను ఎవరితో మెలుగుతున్నాడు, అటు బయట అంటే విద్యాలయాలు ఇక్కడ కానీ, స్కూళ్ళలో కానీ, తరగతిలో కానీ, లేదు బయట సంఘంలో కానీ, దాన్ని బట్టి కొన్ని లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి తర్వాత నెమ్మదిగా ఏర్పడేవి. కానీ పుట్టుకతో వచ్చేవి చాలా వరకు మనల్ని చూసి మన శరీరం అంటే మనం జన్మ ఇచ్చిన దానివల్ల మనకు కొన్ని లక్షణాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా ఆకాశానికి శబ్దం ఒకటి ఏర్పడింది. కానీ ఈ ఆకాశం నుంచి వాయువు ఏర్పడినందువల్ల వాయువులో ఉన్నటువంటి స్పర్శం అనే గుణమే కాకుండా ఆకాశానికి ఉన్నటువంటి గుణాన్ని కూడా తీసుకున్నది కాబట్టి 2 గుణాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా తేజస్సు కూడా రూపము ఆకాశ వాయువులను అనుసరించి వచ్చినది కాబట్టి శబ్దము, స్పర్శలు కూడా కలిసి 3 గుణాలు ఏర్పడింది. అదేవిధంగా జలమునకు ఏమైనది? రసం అంటే రుచి కాకుండా ఎక్కడి చేరు? తేజస్సు నుంచి ఉంది. కాబట్టి శబ్దము, స్పర్శము, రూపములు చేరితే 4 గుణాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా భూమి ఏమైనది? చివరికి ఈ 5 గుణాలతో అంటే 5 గుణాలతో ఏర్పడింది కాబట్టి స్పర్శ, రూప, రసములు 5 గుణాలు కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రసములు, శబ్ద, స్పర్శ, రూప, రసాలు 3 కూడా ఏర్పడే కాబట్టి భూమి తక్కిన మహాభూతాల కన్నా కూడా అధికమైనటువంటిది అని చెప్పబడింది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి, బాగానే ఉన్నాయి. మరి వీటిని అన్నిటినీ కలిస్తే కానీ మనకి సృష్టి అనేది జరగదు. పంచభూతాలు దేనికవి విడిగా ఉంటే ఏమి తెలియదు మనకి. కానీ ఇవన్నీ కలిసినప్పుడే, ఉదాహరణకి ఉప్పు ఏర్పడింది అనుకోండి, సోడియం క్లోరైడ్ అంటున్నాం. అంటే ఉప్పు ఏర్పడింది. ఎలా ఉప్పు ఏర్పడుతుంది? ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతుంది. కానీ దాని నుంచి మళ్ళా మనం కొద్దిగా ఆయుడిని అది కలిపి ఒక పదార్థం తయారు చేస్తున్నాం. ఆ విధంగా సృష్టి ఏర్పడాలంటే ఈ నానాశక్తులు కలిగి ఉన్నటువంటి విశేషాలు అన్నీ కూడా, అంటే పంచమహాభూతాలు కూడా ఎవరికి వారే విడిగా ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిని ఒకరికొకరు సహాయం చేయకుండా తన చోటికి చేరకుండా ఉన్నాయన్నమాట, విడివిడిగా ఉన్నాయి. అంటే వీటన్నిటి ఒక క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, 10 మంది ఉన్నారు ఉదాహరణకి, ఒకరికొకరు సహాయం చేసుకోరు, అలా కూర్చున్నారు. కానీ మీకు ఇప్పుడు వాళ్ళ 10 మంది కలిస్తే కానీ ఒక కార్యం జరగదు. ఉదాహరణకి ఇండిపెండెన్స్ డే జరగదు. అప్పుడు ఏం చేయాలి? టీచర్ అనేవాడు ఉండి వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఒకరితో ఒకరు మాట్లాడించి వారికి అందరికీ ఈ పని నువ్వు చేయి, ఆ పని నువ్వు చేయని చేస్తేనే ఈ యొక్క కార్యము సాధించగలుగుతాం. అదే విధంగానే పంచభూతాలు కూడా విడివిడిగా ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ కలిపి ఒక చోటికి చేర్చినందువలన విడిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, జీవుడు భోగాలను అనుభవించలేదు అనమాట. కాబట్టి తగిన శరీరములు కూడా పుట్టించలేకపోతాయి జీవుడు.
మరి తగిన శరీరాలు పుట్టించాలంటే వీటిని అన్నిటినీ ఒక చోటి కలిసి ఒకరు ఆశ్రయించి అన్యోన్యం కలిసిపోయి మొత్తంగా ఒకటిగా అయి ఒకే లక్ష్యాన్ని తలుచుకొని ముందుకు సాగుతుంది అనమాట. ఈ ప్రక్రియలోనే మీకు సృష్టి అనేది జరుగుతుంది. సరే, సృష్టి యొక్క మూలం ఎలా జరిగింది అంటే పుట్టుకతోనే సృష్టి అనేది ప్రాణులన్నీ అలాగే ఏర్పడలేదు. దానికి ఒక క్రమం ఉన్నదన్నమాట. అది ఏ క్రమంలో ఏర్పడింది అంటే ఒక అండము క్రమమున పెరిగింది అనమాట. అండం అంటే మనకి తెలుసు, గుడ్డు రూపములో. కాబట్టి ఏమైనది, ఒక గుడ్డు రూపములో నీటి మీద తేలి ఆడేటువంటి బుడగ వలె ఒక ఆకర్షణీయముగా ఉండేది అనమాట. ఆ తరువాత భూతముల యొక్క కలయిక వల్ల ఏర్పడే ఆ అండము నీటి మీద పడుకొని ఉన్నట్లుగా నిలిచి ఉన్నది. చతుర్ముఖ బ్రహ్మ రూపములో ఉన్నాడు. చతుర్ముఖుడు అంటే ఎవరు? బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ రూపములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేశారు? ప్రకృతి సంబంధము కల తాటి లేని మేలైన నివాస స్థానం అయింది దానికి అనమాట. అక్కడ నుండి ఆ అండమునకు ఏమైంది, లోపల మేరు పర్వతములు అంటే ఉల్బం అంటాం. ఉల్బం అంటే నీరు అనుకోండి, అంటే వస్త్రం అంటే ఒక ఆకారం కలది. అంటే వస్త్రం అంటే ఏమిటి? తిత్తి అనే అర్థం. అంటే ఆ తిత్తి లేదు సంచి అనుకుందాం. అటువంటి ఆకారం అంటే ఏది? మేరు పర్వతము ఉల్బము యొక్క లోపలి పొర కాగా అది గర్భమును చుట్టుకొని ఉండేది. అంటే మామూలుగా కూడా మనకి సైంటిఫిక్ గా కూడా మనకి పిండం అనేది ఎలా ఏర్పడుతుంది అవన్నీ మనం కాస్త కూస్తో తెలుసుకొని ఉంటాం. మనం అందరూ వయసు అయిన వాళ్ళమే కాబట్టి ఈ విషయాలు మనం కొంత జ్ఞానం ఉంటుంది. అదే విధంగానే ఈ యొక్క అండము లోపల కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే గర్భమును చుట్టుకొని ఉండేది. తర్వాత గర్భము యొక్క వెలుపల భాగమును చుట్టి ఉండేది మార్గమే. దానికి ఉల్బము లోపలి భాగము జరాయువు పైన కప్పి ఉండే పొర సంచి. అంటే ఏమిటి? లోపల వైపు అంటే అండం లోపల ఈ యొక్క మేరు పర్వతము, తర్వాత సముద్రములు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి ఆ మహానుభావుడికి సముద్రము గర్భము లోపలికి నీరుగా అయినవి. తర్వాత లోపల ఎవరున్నారు? మహావిష్ణున్నారు. అతనికి లోపల సముద్రములు గర్భము లోపలి నీరుగా అయినవి అనమాట. ఆ చివరికి అండము లోపలనే కొండలతో కూడా దీవులు, సముద్రాలు, ఆకాశములు, సూర్యుడు, చుక్కలు వంటివన్నీ కూడా ఆ స్వర్గాది లోకాలు మరియు దేవతలు, రాక్షసులు, మనుషులు కూడా పుట్టినారన్నమాట. ఆ తరువాత ఆ అండమునకు వెలుపలి భాగములో అంటే గంగాళము వలె ఉన్నటువంటి పృథివీ ఆవరణము తరువాత దానికి బయట అంటే ఏమిటి? అండము దాని లోపల ఏ ఉన్నాయని చెప్పబడింది. ఆ తరువాత దానికి వెలుపల దానిని రక్షిస్తూ బయట కొన్ని లేయర్స్ అంటాం మనం. మామూలుగా మన చర్మం కూడా కొన్ని లేయర్స్ ఉంటాయి కదా. మనకు కనబడేది చర్మం అని కనబడుతుంది. కానీ మీరు శాస్త్రీయంగా చూస్తే ఈ చర్మము 7-8 లేయర్స్ అంటే పొరలుగా ఉంటాయన్నమాట. కానీ మనకు కనబడేది పై పొర కనబడుతుంటుంది. కానీ మీరు మైక్రోస్కోప్ మీద చూసారంటే ఇవన్నీ కూడా చర్మం అనేది ఒక పొర కాదు, దాని కింద అనేకమైన పొరలు ఉంటాయి. ఆ విధంగా ఈ అండము చుట్టూ కూడా 7 పొరలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పొర కూడా అది ఏమిటి? వారి, నీరు, వహ్ని, అగ్ని అనేటువంటివి ఒక్కొక్కటి కూడా తన ముందున్న దానికన్నా 10 రెట్లు పెద్దదిగా ఉన్నటువంటి వాటితో కప్పబడి ఆ తొలుత ఉన్నటువంటి పృథివీ ఆవరణము అంటే ఏమిటి? 1,00,00,000 యోజనములు. అంటే ఇవి కూడా చెప్తున్నారు అనమాట. అంటే అవి ఆవరణం అంటే ఏమిటి? చుట్టుకొలత అనమాట. ఆ చుట్టుకొలత ఎంత ఉండేది? 1,00,00,000 యోజనములు. ఏమిటి? పృథివీ ఆవరణము. 1,00,00,000 అంటే ఆ తరువాత జల ఆవరణం అంటే ఏమిటండి? చుట్టుకొని ఉండడం అని అనమాట. అంటే ఆ పొర అని అర్థం అనమాట. సో మొదటి పొర పృథివీ అనేది 1,00,00,000 యోజనలు ఉంటే ఆ తరువాతది 10 రెట్లు అంటే ఏమిటి? 10 కోట్ల యోజనల వెడల్పుతో ఉన్నది. ఈ విధంగా 10 రెట్లు చొప్పున 7 ఆవరణములు ఉన్నవి. దీనికి పైన ప్రకృతి ఆవరణం ఉన్నది. కాబట్టి అది 8వది. దీనికి పరిమితి కొంత ఇంత అని లేదనమాట. కాబట్టి ఈ వహ్నాది ఆవరణములు 8తో అండము వెలుపల చుట్టుకొనబడి ఉన్నది అని మహాభారతంలో కూడా శ్రీ శుకుడు కూడా చెప్పాడనమాట. అవేమిటి? జలావరణము, వహ్ని, వాయు, ఆకాశ ఆవరణము, భూతాది అనగా తామస అహంకారము, మహత్తు, అవ్యక్తములు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి 10 రెట్లు అధికముగా ఉండి ఈ విధముగా అండమును కాపాడుతూ తమ కన్నా క్రింది వాటిని ఆవరిస్తున్నవి.
అంటే తమ కన్నా కింది వాటిని, అంటే ఏవైతే మొదట్లో ఉన్న ఒక పృథివీ, దానిపైన ఒక ఆవరణము, దానిపైన ఆ ఆవరణం ముందు ఉన్నటువంటి ఆవరణం, ఈ విధంగా ఈ అండం అనేది ఒక కొబ్బరికాయలోని బీజం, అంటే కొబ్బరి ముక్క ఏ విధంగానైతే కప్పబడి ఉంటుందో పైన ఉండేటువంటి పొట్టు, టెంకే మొదలైన వాటితో కప్పబడి ఉన్నట్లే సప్త ఆవరణంలో చుట్టబడి ఉన్నదనమాట. ఆ అండమునందు విశ్వేశుడైనటువంటి శ్రీహరి స్వయంగా రజోగుణాన్ని ఆస్వాదించుకుంటూ బ్రహ్మగా ఈ జగత్తును, అనగా చరాచరలతో కూడినటువంటి దానికి వింత వింతలుగా సృష్టి చేయడానికి పూనుకొని ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా రజోగుణంతో కూడుకున్న వాడై తాను చేసిన సృష్టిని అంతటిని కూడా సత్వగుణ ప్రధానుడు, ఇంత అని చెప్పరాని పరాక్రమం కలవాడు భగవంతుడు అయినటువంటి విష్ణువు బ్రహ్మాదుల యొక్క ఆయు ప్రమాణంలో కల్పము అంటే కల్ప విభాగములు ముగిసేంత వరకు కూడా ప్రతి యుగములోనూ అవతరిస్తూ ఈ బ్రహ్మాండమును కాపాడుతుంటారన్నమాట. కాబట్టి జనార్దనుడు కల్పాంతమునందు తమో గుణము రెచ్చిపోగా, అంటే ఇలా సత్వగుణము రజోగుణముతో ఈ విధంగా రజోగుణంతో సృష్టి చేస్తూ ఉంటాడు బ్రహ్మరూపంలో. ఆ తర్వాత కల్పం అయిపోయిన తర్వాత ఇంకా సృష్టి మానుకొని తమో గుణము రెచ్చిపోయినప్పుడు రుద్రుని స్వరూపం పొంది మిక్కిలి భయంకర ఆకారంతో సమస్త చరాచర ప్రాణులు కూడా భక్షిస్తున్నాడు. భక్షించడం అంటే ఏమిటి? లీనమైపోవడం అంట. కాబట్టి ఈ విధంగా రుద్రుని రూపంలో లోకాలన్నిటినీ కూడా మృంగి ఈ జగత్తు అంతా నీరే నీరుగా అయి ఉండగా పరమేశ్వరుగా ప్రభు మళ్ళా పాము పడగపై నీటిపైన నిద్రించుతాడు. కొంతకాలము తరువాత మేలుకొని పొంది బ్రహ్మ రూపమును దాల్చి తిరిగి సృష్టి చేయడం మొదలు పెడతామంట. ఈ విధముగా మరి సృష్టి చేస్తున్నాడు, అతనే మరలా దాన్ని భక్షిస్తున్నాడు. కాబట్టి వేరో రూపంలో బ్రహ్మ రుద్రాది రూపంలో. కాబట్టి స్రష్ట అంటే సృష్టి చేసేవాడు, స్రజ్యము అండ్ సృష్టి అంటే చెయ్యబడిన స్రజ్యము అంటే. కాబట్టి ఇదన్నిటికీ కూడా ఆ విష్ణువే స్రష్ట, సృజించేవాడు. అదేవిధంగా ఆత్మై వేదం సర్వం అంటే ఈ కనిపించేటువంటి విశ్వం అంతా కూడా ఆత్మకు శ్రీమన్నారాయణుడే. కాబట్టి అతనే సృజించేటువంటి వాడు, అతనే అన్నిటికీ కూడా రక్షించేటువంటి వాడు, మూల కారణం కూడా ఆయనే సర్గాదులు చేసేటువంటి అని చెప్పి మనకి ఈ యొక్క విష్ణు పురాణంలో మనకి స్పష్టంగా చెప్పబడింది మాట. కాబట్టి ఆపద నుండి కాపాడేటువంటి వాడు కూడా వాడే. చిట్ట చివరన ఆ విష్ణువే స్వయంగా సంహరిస్తున్నాడు అనమాట. కాబట్టి పృథివీ జలములు, తేజస్సు, వాయువు, ఆకాశము అయినటువంటి ఇంద్రియాలు, మనస్సులతో కూడి ఉన్న ఈ జగత్తు జీవుడును అంతా ఆ యొక్క శ్రీ మహావిష్ణువే అనేటువంటి విషయాన్ని ఏ విధంగానైతే ఋత్వికులు చేసేటువంటి యజ్ఞ యాగాది కర్మ దానికి ప్రయోజకుడు ఎవరు అంటే చివరికి దాని ప్రయోజకుడు ఎవరో కాదు, ఆ యొక్క యజమాని అన్నమాట. అదే విధముగానే అర్థం చేసుకోవాలన్నమాట ఈ విషయాన్ని కూడా. కాబట్టి తాను కన్న సంతానము ద్వారా కుటుంబము పుత్ర పౌత్రాది పరంపరగా విస్తరించినప్పుడు అదంతా మూల పురుషుడే అని పరిగణింపబడినట్లు అని అర్థం. అంతే కదండి. అది కూడా మనం చెప్పుకున్నాం. మనం పిల్లల్ని కంటుంటాం, వాళ్ళని పోషిస్తూ ఉంటాం. కానీ మనం అనుకుంటాం మనం తల్లిదండ్రులము, లేదు మన నాన్న మన పిల్లవాడికి తాత, మన అమ్మ పిల్లవాడికి అమ్మమ్మ, లేదు తండ్రి అయితే నాన్నమ్మ, ఇవన్నీ మనం భావిస్తూ ఉంటాం. కానీ వీటికి అన్నిటికీ కూడా మూల కారణము ఆ మహావిష్ణువే అన్నమాట. కాబట్టి విష్ణువు తక్కిన అందరికన్నా కూడా వరిష్ఠుడు, చాలా శ్రేష్ఠుడు, కోరిన వరమును దయతో ఇచ్చేవాడు. కనుకనే అతను వరేణ్యుడు, ఎంచుకొని ఉపాసింపదగినవాడు. ఉపాసించడం అంటే ఏమిటి? అతన్నే మనం మనసులో నింపుకోవడం అన్నమాట. ఇది మనకి విష్ణు పురాణంలో 2వ అధ్యాయంలో మనం అంటే పూర్తి చేసుకున్నాము. మళ్ళా ఇంకొంచెం అంటే ఇప్పటికి కూడా కొన్ని చాలా సందేహాలు మిగిలిపోయి ఉంటాయి మనందరికీ కూడా. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం మనం, ఇదంతా మన కంటితో చూసినవి కాదు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని వాటిని, కాకపోతే మనం ఒకటే అర్థం చేసుకోవాలి. ఇంత చదివి కూడా విష్ణువే దీనికి అన్నిటికీ కూడా కారణము, విష్ణువే కథ నడిపించేవాడు అనేటువంటి ఒక భావన మనలో, ఈ సృష్టికి మూలము కూడా అతనే, సృష్టికి అంతరించడానికి కూడా అతనే. తర్వాత ఈ సృష్టిని ఏ విధంగా విభజించబడింది,
ఏ విధంగా లెక్క వేయబడుతుంది అనేటువంటిది కూడా ఈ తర్వాత అధ్యాయంలో ఇప్పుడు. కాబట్టి మనం మొత్తం కూడా ఈ 2 అధ్యాయాలు చదివి మనకి క్లుప్తంగా తెలుసుకోవాల్సినటువంటిది ఇదే అన్నమాట. అంటే సృష్టికి మూల కారణము, రక్షించేవాడు, అదేవిధంగా మళ్ళా లయం చేసేవాడు కూడా విష్ణువే. కానీ ఆయనే చేయడు ఈ పని. ఆయన బ్రహ్మ రుద్రల రూపములో, విష్ణు రూపంలో ఆయన విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత మనకి అంటే ఇంకొంచెము అర్థమయ్యేలాగా అంటే తెలుగులో మహాభారతంలో కూడా కొన్ని శ్లోకాలు అందులో ఒక 137వ పద్యం నుంచి 214వ పద్యం వరకు కొంత వివరణ ఇవ్వబడింది అన్నమాట. ఎందుకంటే మనం ఎంతైనా కూడా పోతన భాగవతం విని అర్థం చేసుకుని ఇంకొంచెం బాగా సులభంగా ఉంటుందేమో అని చెప్పి ఒక 4 పద్యాలు దాని మీద చదువుకొని తర్వాత మనం తృతీయ అధ్యాయానికి వెళదాం. తృతీయ శ్లోకాలు మాత్రం చదువుకుందాం. కాబట్టి ఈ పోతన దాంట్లో మనం ఒక అర్థంలో ఎవరు ఈ యొక్క సృష్టి గురించి ఇక్కడైతే మనకి మైత్రేయుడు అని చెప్పుకున్నామట. అతడు మైత్రేయుడు అడిగిన దానికి ఈ యొక్క విష్ణు పురాణకర్త అయినటువంటి వ్యాసుడు చెప్పడం మనం చదువుకున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏ సందర్భంలో ఎవరు చెప్పారంటే విదురుడు అడుగుతాడనమాట. ఎవరిని? మైత్రేయుడిని. విదురుడు అడిగిన మీదట మైత్రేయుడు సున్నితమైనటువంటి ఒక తీయనైన మాటలతో ఇలా అన్నాడు అని ప్రారంభిస్తాడన్నమాట. ఏమని? పుణ్యాత్ముడా, శ్రీకృష్ణుని కథలు వింటేందుకు మిక్కిలి ఇష్టంతో నీవు అడిగావు, చాలా మంచిది. అంతేకాదు నీవు ఆ భగవంతుని భక్తి గలవాడు కాబట్టి శ్రీహరి కథలు వింటేందుకు ఆసక్తి కలిగి ఉండవు, ఇంత కాదు. అదేవిధంగా నేను కూడా ఆ శ్రీమన్నారాయణకి ప్రేమ పాత్రలు, అందుకనే శ్రీకృష్ణుడు చివరి సమయాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి పుణ్యాత్ముడా, శ్రీమన్నారాయణ్ణి యోగమాయ వల్ల ఏర్పడినటువంటి జగత్ యొక్క సృష్టి ఇది పోతన భాగవతంలో చెప్పబడిందండి. వాళ్ళ ప్రత్యేకంగా చెప్తున్నాను. తృతీయ స్కందంలో 198వ పద్యంలో చెప్పబడింది అనమాట. శ్రీహరి యొక్క మహాత్యం కూడా తెలియజేస్తాను అని చెప్పి విదురుడు అడిగిన మీదట మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. సకల జీవులకెల్లన్ ప్రకట దేహమునాత్మ నాదుండున్ పరుండు నానా విధైక మత్యుపలక్షణ మహితుండునగు భగవంతుండు సృష్టి పూర్వంబునందు ఆత్మీయ మాయాలయంబునుందిన విశ్వగర్భుండై తాన యొక్కటి వెలుంగు పరమాత్ముండభవుండు పద్రష్టయ్యు వస్వంతర పరిశూన్యుండగుటం చేసి ద్రష్ట కాకుండు మాయా ప్రధాన శక్తి నతుల చిచ్చక్తి కలవాండు నగుతుందును చిచ్చక్తి కలవాండు నగుతుందన్ను లేని వానింగన్ చిత్తంబులోనంతలంచి ద్రష్టయగుంతన భువన నిర్మాణవాంఛ. అంటే ఈ విశ్వంలో సమస్త జీవుల యొక్క దేహాలు కూడా భగవంతుని స్వరూపాలే అనమాట. సకల జీవులకెల్లన్ ప్రకట దేహమునాత్మనాథుండు పరుండు నానా విధైక మత్యుపలక్షణ మహితుండునగు భగవంతుండు అని చెప్పండి. అంటే భగవంతుని స్వరూపాలే అనమాట. ఈ సమస్తమైనటువంటి ఆత్మలు కూడా ఆయనే, సర్వానికి కూడా ప్రభు ఆయనే, పరాత్పరుడు. అనేక విధాలైనటువంటి బుద్ధులకు కూడా ఉపలక్షణమైనటువంటి మహానుభావుడు. అటువంటి భగవంతుడు ఏం చేశాడు అంటే సృష్టికి ప్రారంభమైంది అన్నమాట. తన యొక్క మాయ వల్ల తనలోనే లీనమైన ప్రపంచాన్ని తన గర్భంలో ధరించి ఒక్కడుగా వెలుగుతూ ఉంటాడనమాట. ఆత్మీయ మాయాలయంబునొందిన విశ్వగర్భుండై తాన యొక్కటి వెలుంగు అన్న అంటే తాను ఒక్కడుగా ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంటాడనమాట. మరి ఆ పరమాత్మ పుట్టుకలేని వాడు, సమస్తము పైనుండి చూచేవాడైనప్పటికీ కూడా మరే వస్తువు లేకుండా తానే సర్వం అయినప్పుడు ఇక ద్రష్టగాడు. అంటే ఏమిటి? మాయా ప్రధాన శక్తి కలవాడై ప్రపంచాన్ని నిర్మించే కోరికతో గొప్ప చిచ్చక్తి కలిగి అన్నారు. ఇక్కడ చిత్ శక్తి అంటే ఏమిటి? చిత్ శక్తి. అది చిచ్చక్తి అంటే ఏమిటి? మిక్కిలి జ్ఞానశక్తి కలవాడును అవుతున్నవాడై తనను
లేని వానిగా అంటే కర్త కాని వానిగా చిత్తంబులోన అంతరంగమునందు తలంచి తన యొక్క భువన నిర్మాణ వాంఛను అంటే ఏమిటి? భువన నిర్మాణం అంటే జగన్ నిర్మాణపు కోరికతో ద్రష్ట అగును అంటే గుణదోషమును దర్శించువాడగును. అంటే ఆ జగన్నాథుడు జగన్ నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు కార్యకార రూపమైన మాయా అనే పేరు గల అవిద్య ఏర్పడుతుంది. దానిలో పురుషాకృతినాత్మాంశ స్ఫురణము గల శక్తి నిలిపి పురుషోత్తముండీశ్వరుండభవుండజుండు నిజోదర సంస్థిత విశ్వమపుడు తగన్ పుట్టించెన్. కాబట్టి జగన్ నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు తన నుండి ఏర్పడిన మాయారూప అవిద్య యందు తన పురుష శక్తిని ప్రవేశపెట్టి పుట్టుకలేనివాడు పురుషోత్తముడు పరమేశ్వరుడైనటువంటి పరమాత్మ తనలో ఇమిడి ఉన్నటువంటి జగత్తును బాహిరంగా సృష్టించాడు. అంటే తనలో ఇమిడి ఉన్నదండి. ఎలా ఇమిడి ఉన్నది? అది అంతకుముందు జరిగినటువంటి ప్రళయం వల్ల తనలో ఇమిడి ఉన్నది అది. కాబట్టి దాని నుంచి జగత్తును బాహిరంగా అంటే ఏమిటి? బయట అని అర్థం అనమాట, బాహిరంగా. కాబట్టి బయట సృష్టించాడు విశ్వము జగత్తును. అప్పుడు తగన్ అంటే తగిన విధంగా సృష్టించను. ఉదర గర్భమునందు సంస్థిత అంటే ఉన్నటువంటి, అంటే అంతకుముందు సృష్టి జరిగినదనే. ఎందుకంటే ఉదర గర్భం ఏదైనా ఒక వస్తువు మనలో ఉంది అంటే, మన దగ్గర ఉన్నది అంటే అది అంతకు ముందే సృష్టించబడింది. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ యొక్క జగత్తును మరలా తగిన విధంగా సృష్టించాడు చెప్పబడింది. అప్పుడు పంచమహాభూతాలు ఏవి? 5 అని చెప్పబడింది. కాలచోదితము అవ్యక్తంబున్ ప్రకృతియుననుపే లత్వమెలమిన్ పుట్టించే మాయాంశ కాలాది గుణాత్మకంబునైన మహత్తత్వమచ్యుత దృగ్గోచరమగుచు విశ్వ నిర్మాణ వాంఛనందుటం చేసి రూపాంతరంబునన్ పొందినట్టి మహత్తత్వమందునోలిన్ కార్యకారణ కర్తాత్మకత్వమైన మహిత భూతేంద్రియక మనోమయమనంగంతగు అహంకార తత్వముత్పన్నమయ్యన్ కోరి సత్వరజస్తమో గుణమగుచు. ఆ సమయంలో కార్యకారణ కర్తాత్మకత్వమైన అంటే ఈ మాయను సృష్టించాడు. మాయారూప అవిద్య యందు తన పురుష శక్తిని ప్రవేశపెట్టాడని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మాయకు కాలచోదితము, అవ్యక్తము, ప్రకృతి అని చెప్పబడింది. ఇక్కడ ఆ మాయ నుండి మహత్తత్వం అన్నారు. ఇక్కడ మహత్ తత్వం అంటే ఏమిటి? తత్వం అంటే మనకి నేచర్ అనుకోవచ్చు మనం. ఆ పుట్టింది దానికి కాలం మొదలైన గుణాలు ఉన్నాయి. భగవంతునికి మాత్రమే గోచరమయ్యే ఆ మహత్తత్వం నుండి కార్యకారణ కర్తృత్వాలనే గుణాలు ఏర్పడ్డాయి. వాటి నుండి పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి అన్నమాట. వాటి నుండి సత్వ రజస్తమో గుణాలతో కూడిన అహంకారం పుట్టింది అని చెప్పండి. ఇక్కడ పంచమహాభూతాలు 5 ఏమిటవి? నేల, నీరు, నిప్పు, గాలి, నింగి. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి ఇవి పంచమహాభూతాలు అన్నమాట. దాంట్ నుంచి మళ్ళా జ్ఞానేంద్రియాలు ఏవి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మరి కర్మేంద్రియాలు 5: వాక్కు, పాణి, పాదం, మూత్రద్వారం, మలద్వారం. కాబట్టి ఈ విధంగా అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఆ తరువాత ఈ ఇంద్రియాలకు అధిష్టాతం ఏమిటి? ఆ దేవతాగణాల నుండి శబ్దం పుట్టింది. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తేజస అహంకారం నుండి పుట్టాయి. తామస అహంకారం శబ్ద స్పర్శ రూప రసగంధాలు పుట్టాయి అని చెప్పి ఏ విధంగా ఆకాశానికి శబ్దము, వాయువునకు శబ్ద స్పర్శలు ఇంతకుముందు చదువుకున్నాం మనం. తేజస్సునకు శబ్ద స్పర్శ రూపాలు, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు. మరి భూమికి 5 అన్నమాట. శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
ఇవి గుణాలుగా ఉంటాయి. ఆయా గుణాలకు అధిష్టాన దేవతలందరూ కూడా ఎవరో కాదు, విష్ణుదేవుని కళలే. అయినా వారంతా వేరువేరుగా ఉండటం చేత ప్రపంచాన్ని సృష్టించేటువంటి శక్తి లేక శ్రీ మహావిష్ణువును నమస్కరిస్తూ ఇలా స్తుతించారని చెప్పి ఒక దండగా చెప్పారు. అంటే ఇక్కడ మనం విష్ణు పురాణంలో విష్ణువే తాను స్వయంగా వీటినన్నిటి ఒక జీవుని సృష్టి చేసి వీటినన్నిటి కలిపాని చెప్పి, ఇక్కడ ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించే శక్తి లేక శ్రీ మహావిష్ణువు నమస్కరిస్తూ ఇలా స్తుతించారు అని చెప్పి ఎవరు స్తుతించారు? ఆయా గుణాలకు అధిష్టాన దేవతలందరూ అని ఒక ప్రత్యేకంగా చెప్పడం అనమాట. విష్ణుదేవుని కళలే అయినా కూడా ఇవి వేరువేరుగా ఉండిపోయాయి. నమస్కరిస్తూ ఇలా ఆ తరువాత ఏమి జరిగినది? మొదలైన శక్తులన్నీ కూడా అలా స్తోత్రం చేయగా శ్రీహరి ప్రసన్నుడి. కొద్దిగా మనకి ఇంత విష్ణు పురాణం మనం చదువుకున్నాము, దాంట్లో ఈ స్తోత్రము ఈ దండగ ఇటువంటివి లేవన్నమాట. ఈ శక్తి వీటినన్నిటినీ కలిపి మహావిష్ణువు ఈ విధంగా సృష్టించాడు అని మాత్రం జరుగుతుంది. అనినన్ ప్రసన్నుండై హరి మహదాదులకు అన్యోన్యమిత్రత్వమందకున్న కథమున నిఖిల జగత్ కల్పనా శక్తి వడమ కుందుటన్ తన బుద్ధి నెరింగి కైకొని కాల వేగమున నుద్రేకంబు నొందిన ప్రకృతితోన్ పొంది నిజ బలము నిల్పి తానురు క్రముండన సప్తవింశతి తత్వముల యందు సమత నొక్క పరిప్రవేశించి ఆ తత్వభవ్య గుణమునందు జ్యేష్ఠాను రూపంబులరం చెంది ఒకటి నొకటిని కలయకయుండి విశ్వరచన మెరుంగని ఆ తత్వ నిజయమునకు. కాబట్టి కూడా అలా స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీహరి ప్రసన్నుడయ్యాడంట. అనినన్ ప్రసన్నుండై హరి మహదాదులకు అన్యోన్యమిత్రత్వం అందకున్న కథమున, వాటి అన్నిటికీ కూడా శక్తులకు పరస్పర మేళం లేకపోవడం వల్ల తాను ఒకటయ్యాడు. తన తేజస్సును 27 తత్వాల్లో నిక్షేపించాడు. విడిగా ఉన్న ఆ శక్తులకు ఏకత్వాన్ని కలిగించాడు. అంటే ఇవి సృష్టికి మూలం అన్నమాట. ఇక్కడ ప్రకృతితో తాను ఒకటయ్యాడు. తన తేజస్సు 27 తత్వాలని చెప్పడం. ఆ 27 తత్వాలు ఏమిటి అంటే పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే ఇంత ముందు చదువుకున్న దానినే మళ్ళా ఇక్కడ మొత్తం కలిపి 27 తత్వాలని చెప్పబడింది. గంధము, రసం, రూపం, స్పర్శ, శబ్దము, నేత్రం, నాసిక, స్తోత్రం, మనస్సు, బుద్ధి 27 తత్వాలు అన్నమాట. ఈ మొదటి 5 పంచభూతాలు అంటారు. మొదటి 5 పంచభూతాలు ఏవి? పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. తరువాత 5 పంచ తన్మాత్రలు. ఇవి మనం చదువుకున్నాం. పంచ తన్మాత్రలు అంటే వాటిలో ఉండేటువంటి గుణాలు అన్నమాట. గంధము, రసం, రూపం, స్పర్శ, శబ్దం. ఆ తర్వాత కాలము, ప్రకృతి, మహత్తు. ఇవి 27. తర్వాత కాలము, ప్రకృతి, వాక్కు, పాణి, పాదము, వాయువు. ఇవి ఉపస్థ. ఈ 27 తత్వాల్లో మొదటి 5 పంచభూతాలు, తర్వాత 5 పంచ తన్మాత్రలు, తరువాత 5 జ్ఞానేంద్రియాలు. అవేవి? నేత్రము, నాసిక, శ్రోత్రం అంటే చెవి, రసన, చర్మము. ఇవి జ్ఞానేంద్రియాలు. తరువాత 5 కర్మేంద్రియాలు. ఏవి? వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. మనం చదువుకున్నాం. ఈ అంతఃకరణ చదువుతా అంటే ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఆ తరువాత కాలము, ప్రకృతి, మహత్తులతో, కాలం, ప్రకృతి, మహత్తులతో కలిపి మొత్తం 27 తత్వాలు అన్నమాట. ఇవే సృష్టికి ప్రధానమైనటువంటి. అలా ప్రపంచాన్ని ఏర్పడటంలో ఆ తత్వాలకు శక్తిని కలిగించాడు శ్రీమన్నారాయణుడు. కాకపోతే ఇక్కడ కొంచెము తేడా ఏంటంటే ఆ అధిష్టాన దేవతలందరూ కూడా ప్రార్థించిన తరువాత విడిగా ఉన్నటువంటి ఆ తత్వాలన్నిటితో కలిపినందువలన సృష్టి యొక్క కారణం అయినది. కాబట్టి స్వామి ప్రేరణతో తత్వాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి మరొక రూపాన్ని ధరిస్తూ అలా విశాల విశ్వం ఏర్పడింది. ఇట్లు విశ్వ నిర్మాణ నిపుణత్వంబు నెరుంగంచూపుచు అన్నింటికి అన్యోన్యత్వం కల్పించి తన అనుగ్రహం ప్రేరితంబై
క్రియా సామర్థ్యంబునన్ చెన్నొందిన కీయంబులగు అంశంబుల చేతన్ పుట్టించిన విరాట్ విగ్రహంపై తత్వ వితతితమయంతున్ చెందిన పుండరీకాక్షుని కళాంశంబునొకటినొకటికి ఐక్యంబు వాటిల్లి పరిణతంబై రూపాంతరంబును చెందు ఏ తత్వంబునన్ చరాచరలోక పుంజంబులు నిండియుండు ఆ హిరణ్యంబైన విరాట్ విగ్రహంబునొందిన పురుషుండు సర్వజీవ సమేతుండై ఉండెనంత. కాబట్టి ఎలా విశాల విశ్వం ఏర్పడింది అనమాట. ఆ విధంగా ఏర్పడిన జగత్తులోని అన్ని జీవరాశుల్లో కూడా తాను అంతర్యామిగా ఉన్నాడు స్వామి అని చెప్పి, ఆ తర్వాత విశ్వమంతా కూడా జలమయంగా ఉంది, అందులోనే అంతర్లీనమై బ్రహ్మాండం ఉంది, అందులో వేల సంవత్సరాల విరాట్ పురుషుడి ఉండి బాహ్య ప్రపంచాన్ని సృష్టించాడు. ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇంకా తరువాత అంటే మనకి ఈ విష్ణు పురాణంలో తృతీయ అధ్యాయంలో జరిగే విషయాలు కూడా ఈ ఇంకొక 5-6 శ్లోకాల్లో చాలా చక్కగా వివరించబడింది అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి పోతన భాగవతంలో కూడా భాగవతంలో ఉండేటువంటి విషయాలు మళ్ళా పోతన భాగవతంలో చెప్పాడు. కాబట్టి కొంచెము నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్పానంటే, ఈ ప్రార్థించినట్లుగా ఈ అధిష్టాన దేవతలు, ఎందుకంటే అవన్నీ విడిగా ఉన్నాయి, సృష్టికి కారణం కాలేకపోయినాయి అనేటువంటి విషయాన్ని మనకి మరి ఇంట్లో విష్ణు పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడలేదు అనమాట. కాబట్టి ఈ కొద్ది తేడా దీంట్లో మనకు కనబడుతుంది. సరే, ఈ భేదము అలా ఉంచండి. కాబట్టి దీంతో మనం ఈరోజు సమయం కూడా ఇంకా 2-3 నిమిషాలు ఉండలేమో. కాబట్టి దీనితో మనం ఈ ద్వితీయ అధ్యాయానికి ముగింపు పలుకుదాం. అంటే చదవలసిన కొంచెం చదువుదాం రేపు క్లాసులో. ఇంకా మనం దానిపైన ఇంకా ఎక్కువ చర్చ లేకుండా, ద్వితీయ సృష్టి యొక్క ఎలా సృష్టి చేయమన్నది దానిపై చర్చ లేకుండా మనం 3వ అధ్యాయానికి సోమవారం క్లాస్ జరిగేటప్పుడు 3వ అధ్యాయం ప్రారంభిద్దాం. ఇక్కడ 3వ అధ్యాయంలో ముఖ్యంగా ఏంటంటే యుగాల గురించి చాలా చక్కగా వర్ణించబడింది. అంటే బ్రహ్మయుగం, బ్రహ్మకు మనకి మానవులకి 1 సంవత్సరం అంటాం, మరి ఆ సమయం బ్రహ్మకి ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలు కాలము యొక్క వివరణ అన్నమాట, ఆ కాల స్వరూపం అని చెప్పొచ్చు మనం. దానిని మనకి 3వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి ఈరోజు మనం ఇద్దరితో సెలవు తీసుకుందాం, మంగళం పాడుకుందాం అండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రహ్మణాస్తంతు నిర్భయ. అపుత్రః పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణః. అధనాస్తధనాస్తంతు జీవంతు శరదాశ్చ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈరోజు మనం అదృష్టవంతులం, ఎందుకంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తిగా 2 సెషన్లు కూడా చాలా చక్కగా జరిగింది అనమాట. అంటే ఈరోజు చాలా శుభదినం అనుకోవాలి. అంటే